వింటేజ్ థియేటర్ రూపురేఖలు మారిపోయాయి. అసలు అది అప్పటి సినిమా హాలేనా అన్న అనుమానాలు కలిగే విధంగా తయారైంది. ఇంతకీ ఎక్కడుంది ఆ థియేటర్? నెల్లూరులో 75 ఏళ్ల నాటి లీలామహల్ అత్యాధునికంగా, అత్యంత సుందరంగా, అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ఆ థియేటర్లో సినిమా చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలా సరికొత్త హంగులతో సిద్ధం చేశారు. ప్రేక్షకులందరికీ వీవీఐపీ ఆతిథ్యం అందిస్తున్నారు. మహానగరాల్లో థియేటర్స్ ని తలదన్నేలా మారిన లీలామహల్ నెల్లూరు వాసులకు మాగుంటవారు అందించిన మహా కానుకగా చెప్పవచ్చు. ఆ సింగిల్ స్క్రీన్ అన్బిలీవబుల్ లీలామహల్ డీటెయిల్స్ ఇప్పుడు స్పాట్లైట్ లో చూద్దాం. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో 75 ఏళ్ల కిందట అరెకరా విస్తీర్ణంలో లీలామహల్ నిర్మాణం జరిగింది. మొదట వాణిమహల్ గా పేరుండేది. మాగుంట కుటుంబీకుల చేతికొచ్చాక లీలామహల్ గా మారింది. అప్పట్లో హిందీ, ఇంగ్లీష్ సినిమాలు అక్కడ ఎక్కువగా ఆడేవి. సిల్వెస్టర్ స్టాలిన్, జాకీ చాన్, బ్రూస్లీ సినిమాలను లీలామహల్లో చూస్తూ నాటి ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోయేవారు. అంతగా సౌండ్ సిస్టమ్ ఉండేది. షోలే వంటి సినిమాలు చూడటానికి ఇతర జిల్లాల నుంచి ప్రేక్షకులు వచ్చేవారు. లీలామహల్ అంటే నాటి కుర్రకారులు క్రేజ్ ఎక్కువగా కనిపించేది. సమీపంలోనే వీఆర్సీ, సర్వోదయ కాలేజీలు ఉండేవి. దాంతో విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టి మరీ లీలామహల్లో దూరిపోయేవారు. నాటి తరానికి ఈ లీలామహల్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటికీ లీలామహల్ పేరు వింటే నాటి తరం కుర్రకారు మదిలో మెదిలే మరపురాని మధురానుభూతులు ఎన్నెన్నో. ఈ ప్రాంతానికే లీలామహల్ సెంటర్ గా ముద్రపడింది. ప్రస్తుతం సినిమా థియేటర్లపై ఓటీటీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇళ్లలోనే హోమ్ థియేటర్లు వచ్చేశాయి. సినిమా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతో చరిత్ర కలిగిన ప్రముఖ థియేటర్లన్నీ హోటల్స్, షాపింగ్ మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నగరం నడిబొడ్డులో ఉండే లీలామహల్ను మాత్రం థియేటర్ గా కొనసాగించాలని మాగుంట కుటుంబం నిర్ణయించుకుంది. మహానగరాల్లో స్క్రీన్స్ ని మించి అత్యాధునికంగా లీలామహల్ ను రూపుదిద్దారు. అప్పుడు లీలామహల్లో 426 సీట్లు ఉండేవి. ప్రస్తుతం 216 రిక్లైనర్స్ ఏర్పాటు చేశారు. ఎంచక్కా పడుకుని సినిమా చూసే వీలుంటుంది. ఆహారం, శీతల పానీయాలను సీటు దగ్గరకే తెచ్చిస్తున్నారు. స్క్రీన్, సౌండ్ సిస్టమ్ వేరే లెవెల్లో కనిపిస్తుంది. వెయిటింగ్ లాంజ్, ఇంటీరియర్ కళ్లను కట్టిపడేస్తున్నాయి. ప్రతి చోట సెల్ఫీ దిగాలని అనిపించేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. ప్రతి ప్రేక్షకుడిని వీవీఐపీల ఆతిథ్యం అందిస్తారు. పార్కింగ్ సదుపాయాలు పెంచారు. రెస్టారెంట్ కి ఓ ఫ్లోర్ కేటాయించారు. ముంబై, చెన్నై వంటి మహానగరాల్లో అయితే ఇటువంటి స్క్రీన్స్ కి వెళ్లాలంటే 2000 నుంచి 3000 రూపాయల వరకు టికెట్ ధరలు ఉంటాయి. లీలామహల్లో మాత్రం టికెట్ ధర జీఎస్టీతో సహా 295 రూపాయలు అంటే నమ్మశక్యంగా లేదు కదా. సో మేము బైకర్ మూవీతోనే ఓపెన్ చేసేసాం. యాక్చువల్గా సూర్య మూవీ చేయాల్సింది, బట్ ఇండియా వైడ్ ఏదో సమ్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల సినిమా కొంచెం రావడం ఆలస్యం అవుతుంది. అది ఎప్పుడు వస్తుంది ఐడియా లేదు. సో అందుకని పబ్లిక్ కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా వాళ్ళు వచ్చి థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము బైకర్ మూవీతో ఓపెన్ చేశాము. సో ఇవన్నీ కూడా ఇంక అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఏదేమైనా నెల్లూరుకి వచ్చిన వారు లీలామహల్లో గొప్ప అనుభూతులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరులో ల్యాండ్ మార్క్ గా ఉన్న లీలామహల్ మళ్లీ సరికొత్తగా రూపుదిద్దుకోవటం అందరినీ ఆనందింపచేస్తోంది.